అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం అటుకులతో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం, కప్పున్నర నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లానికి బదులుగా పంచదార అయినా వాడొచ్చు. పంచదార అయినా అంతే. కప్పు పంచదార, కప్పున్నర నీళ్లు పోసి కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం అయితే కరిగిపోయింది కదా, దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఒక 10 బాదం పప్పు, 10 జీడిపప్పు కట్ చేసి వేసుకొని దోరగా వేయించుకోవాలి. పప్పులు ఈ మాత్రం వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకి తీసేద్దాం. అదే నేతి కళాయిలో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి పొడి కానీ వేసి దోరగా వేయించుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు. మన వీడియోలో చూపించిన విధంగా పచ్చివాసన పోయి దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. అదే కళాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు అటుకులు వేసి అటుకులు కూడా దోరగా వేయించుకోవాలి. మనం కప్పున్నర బెల్లం అలానే కప్పు కొబ్బరి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు అటుకులు వేసామంటే కరెక్ట్గా సరిపోతుంది. అటుకులు కూడా మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు. మన వీడియోలో చూపించిన విధంగా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తరువాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, బెల్లం సిరప్ని వడకట్టి పోసుకోవాలి. బెల్లం సిరప్ పోసి ఒక్కసారి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టామంటే అటుకులు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. అటుకులని బెల్లం పాకంలో ఉడికించడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే గ్యాస్ తక్కువ పెట్టుకొని ఉడికించామంటే చక్కగా వెంటనే తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ టైం ఏమీ పట్టదు. అటుకులతో చాలా వెరైటీస్ చేసి ఉంటారు కానీ అటుకులు, కొబ్బరి కలిపి ఈ స్వీట్ ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అటుకులు అనేవి ఈ మాత్రం ఉడికిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదన్నమాట. గట్టిగా కలిపామంటే ఉడికిన అటుకులు వెంటనే చెదిరిపోతాయి. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు బెల్లం పాకంలో కొబ్బరి, అటుకులు కలిసి ఉడికించుకోవాలి. స్వీట్ అనేది ఈ మాత్రం దగ్గర పడిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు చూస్తుంటే కొంచెం ముద్దలా అనిపించినా కానీ చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. మన ఇంట్లో ఉండే అటుకులు, బెల్లం, కొబ్బరితో మంచి స్వీట్ అయితే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.